చెప్పే. అట్లా కాదే, మీ అమ్మ ఏమో నీకు పెళ్లి సంబంధాలు చూస్తా అంటుంది. నీ ప్రేమ విషయం అన్వేష్తో చెప్పకపోయినవే? అదే నాకు కూడా టెన్షన్ అవుతుంది. అన్వేష్ చెప్తే ఏమంటాడో ఏమో. అట్లా అని చెప్పి నీ ప్రేమ విషయం నీలోనే దాచిపెట్టుకొని ఎన్ని రోజులను ఉంటేవే, తొందర అన్వేష్తో చెప్పు. సరేనే, రేపు అన్వేష్ని కలిసి చెప్పాలా మరి? సరే, తొందర చెప్పే, నీ కూడా ఒక టెన్షన్ పోతుంది. ఇలాంటి విషయాలలో అసలు లేట్ చేయొద్దు. సరేనే. ఇంకెన్ని రోజులు అంకితతో ముసుగుల గుద్దులాట. నువ్వు ప్రపోజ్ చేసిన గారు ఏమంటాందిరా? చేసినా కానీ వాళ్ళు బాగా చేయబట్టి అది అటు ఇటు అవుతుంది. కొంచెం కొంచెం లైన్లోకి వస్తుంది కానీ. ఇంకెన్ని రోజులు మరి దాంతోనే రేపు ఫోన్ చేసి రమ్మాను, కలిసి ఏదో తెలుసుకో. సరే మామా. హలో సంధ్య. అన్వేష్ రేపు ఫ్రీగానే ఉన్నావా? నీతో కొంచెం మాట్లాడాలి, రేపు కలుద్దామా? ఏంది మరి సడన్గా కలుద్దామంటాను? కొంపదీసి నీ 5,000 ఇట్లా అడుగుతావా ఏంది? 5,000 ముచ్చట కాదు, నీతో కొంచెం మాట్లాడాలి పర్సనల్గా. పర్సనల్ ఏంటిది? మళ్ళీ ఫిట్టింగ్ పెడతాను. ఏమోలే, రేపు కలుద్దాం తీయటి. హలో సంతు. అంకిత, రేపు నీతో మాట్లాడే ఉన్నది, కొంచెం కలుద్దామా? నాతో మాట్లాడాలా? ఏం మాట్లాడాలి? అదేంటో ఫోన్లోనే చెప్పు సంతు. ఫోన్లో కాదు అంకిత, డైరెక్ట్ రేపు నీతోనే మాట్లాడాలి, ముఖం ముంగట. సరే సంతు, కలుద్దాంలే. సరే అంకిత, ఎప్పుడు మనం కలుసుకునే ప్లేస్కు రా. ఓకే సంతు. ఏమైంది కాక, కలుతా అన్నది రేపు? కలుతా అన్నది కాక. మరి ఇంకేందిరా, రేపు కలిసి ఏదో తెలుసుకో ఇక. సరేరా.